కోళ్ళల్లో మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్ అనమాట. కోళ్ళలో చాలామందికి లాస్ వచ్చేది ఎక్కడంటే డిజీజ్ అనేది ఒక కారణం అయితే మెయిన్ కారణం ఫీడ్. మనకు ఇంట్లో 4 కోళ్ళు 5 కోళ్ళు పెంచుకునే పని అయితే ఏదో మిగిలిపోయినట్టుగా మనం వేస్తాం కాబట్టి మనకు గిట్టుబాటు అవుతుంది. అదే కనుక మనం ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కాబట్టి ఖచ్చితంగా ఫీడ్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనకు ప్రతిదీ మనం కొనుక్కొని చేయాలంటే కష్టం అన్నమాట. కాబట్టి ఉన్న వాటితో మేనేజ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనకు బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. మనం ఎట్లా బ్యాలెన్స్ ఫుడ్ తింటాం వాటికి కూడా. సో ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ మనం మునగాకు ఎక్కువ వేసామంటే మునగ చెట్లు అక్కడక్కడ పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. మనకి గింజలు నాటుకున్నామంటే ఒక సంవత్సరం కల్లా చెట్టు పెద్దది అవుతాయి. సో ఈ విధంగా మనకు పలు రకాలకు ఉపయోగపడుతుంది. మునక్కాయల సీజన్ రేటు లేదనుకోండి, ఈ విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం శాంపుల్ వేసాం, ఆల్రెడీ ఫీడ్ మీద ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగా రద్దుగా లైక్ చేయాల. ఇంకొక గంట ఆగి చూస్తే మొత్తం అయిపోయింటాయి అనమాట, మొత్తం ఖాళీ చేస్తాయి. సో అక్కడక్కడ వేసాను అనమాట. ఈ విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రైనీ సీజన్లో మునక్కాయలు ఒకవేళ ఉన్నా కూడా అవి అంత క్వాలిటీ ఉండవు. సో కాబట్టి బేసిక్గా ఈ టైంలో మనం ఏం చేస్తాం, కొమ్మలు కట్ చేస్తాం. ఎందుకంటే కాయలు కాసినా మంచి క్వాలిటీ రావు కాబట్టి. సో ఆ కొమ్మలు కట్ చేసిన ఆకులన్నీ వేస్ట్ కాకుండా ఈ విధంగా మేకలకు వేయడము, కోళ్ళకు వేయడము, ఇవైతే చాలా బాగా తినేటివి. ఇంత ముందే ఫీడ్ వేసాం కాబట్టి జస్ట్ అంతగా లేదు కానీ అది. సో ఇది మనకు ఏం ఖర్చు పెద్దగా ఏమి కాదు. మునగ చెట్టు అనేది మన ఇండియాలో పెరుగుతుంది మన క్లైమేట్కి. సో ఇది వన్ ఆఫ్ ది మెథడ్ అనమాట ఫీడ్ రెడ్యూస్ చేసుకునేది. చాలా కోళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఈ కడక్నాథ్ కోళ్ళు అనేది కొంచెం లైట్ వెయిట్ కదా, ఎంత హైట్ ఉన్నా ఎగిరి దూకి వెళ్ళిపోతాయి అనమాట. సో సగం కోళ్ళు బయటికి వెళ్ళిపోయాయి యాక్చువల్గా. ఫెన్సింగ్ హైట్ 6 అడుగులు ఉంది, బట్ 10-15 అడుగుల దాకా ఎగరగలం. అది ప్రస్తుతానికి.